హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము ఫిష్ కర్రీ చేయబోతున్నామండి. ఫిష్ అయితే మేము రెడీ ఇచ్చినాము ముందుగా. ఇప్పుడు వాటి తాలూకా ఆకుల కోసం అయితే వెళ్తున్నాము. అదే ఆకులంటే కరివేపాకుల కోసం అయితే వెళ్తున్నానండి. మీకు కరివేపాకు మొక్కలు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి. అలాగే ఇవి ఫ్రెండ్స్ కరివేపాకు మొక్కలు. ఇవి కర్రీస్లో బాగా వాడుకుంటారండి. అందుకు చాలా టేస్టీ కూడా ఉంటుంది కర్రీ. చూడండి, ఒకటి తెంచుకుంటున్నాను నేను మా కర్రీ కోసం. మొత్తానికి ఒకటైతే తీసుకున్నానండి. ఇప్పుడు ఇంటికి పోదాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫిష్, కరివేపాకు, ఉప్పు, వర్ర, పసుపు ఇవన్నీ రెడీ చేసుకున్నాం ఆయిల్తో సహా. ఇప్పుడు వీటినైతే మేము బాగా రెడీ చేసి తాలింపేసి ఫిష్ అయితే రెడీ చేయబోతున్నాము. చూడండి ఫ్రెండ్స్, మా పొయ్యి మేము అప్పుడప్పుడు గ్యాస్ని యూజ్ చేస్తాం, అలాగే పొయ్యిని కూడా వాడతామండి. ఎందుకంటే గ్యాస్ సేవ్ అవ్వడం కోసం మేము పొయ్యిని అయితే మేము యూజ్ చేసుకుంటాము. 2 గంటల్లో తినాల్సిన ఫుడ్ మేము 3 గంటలకు తినడానికి రెడీ అవుతున్నాం. ఎందుకంటే మా అమ్మ చేసిన కూర వల్ల కాసేపట్లో చేప కూర రెడీ అయిపోతుంది. తర్వాత తినబోతున్నామండి. చూస్తారా? చూడండి, మా అమ్మ పొయ్యిలో ఎంత నానా తంటాలు పడుతుంది. చూడండి, అటు సైడ్ చూడండి ఎంత కష్టం పడుతుందో. అందుకే అండి గ్యాస్ కొనాలి అని అంటారు. నార్మల్గా వంట అయితే చాలా కష్టం. ఇప్పుడు తాలింపు అయితే వేస్తుంది. మొత్తానికి ఈవినింగ్ అయితే అయిపోయింది. మేము వండే టైంకి తినాల్సింది 2 గంటలకైతే 4 గంటలకు తినాల్సి వస్తుందేమో చూడాలి. ఆకలి అయితే తీరాలని చెగోడీలు అయితే తింటున్నామండి. మీకు కావాలా? తింటారు మీరు కూడా? జస్ట్ టైంపాస్. మొత్తానికి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూడడానికి నోరు ఊరిపోతుంది. బా ఫ్రెండ్స్, మీలో చేపల కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, సీ యూ ఫ్రెండ్స్.